హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. బ్యాక్గ్రౌండ్లో కొంచెం నాయిస్ వినిపిస్తుంది, గాలి సౌండ్ వినిపిస్తుంటుంది, అది పట్టించుకోకండి. నేను మొన్న లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ట్రావెలింగ్ బ్లాగ్స్, పర్సనల్ బ్లాగ్స్ అండ్ నార్మల్ బ్లాగ్స్ చేస్తా చెప్పాను కదా. అందులో నార్మల్ బ్లాగ్స్ కిందకి ఫార్మింగ్ కూడా చూపించాలనుకుంటున్నాను. అంటే ఫార్మింగ్ ల్యాండ్ అంటే ఈ టైప్ మా సొంతమేనే కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఏమన్నా ఫార్మింగ్ టైప్ చేసి అక్కడ ఎలా చేస్తారు, ఆ రాష్ట్రంలో ఎలా చేస్తారు, ఇక్కడ ఎలా చేస్తారు అని కూడా చూపించాలనుకుంటున్నాను. అండ్ అందులో వచ్చే మొదటి వీడియోగా అందులో భాగంగానే మా చేనులోనే వరిత్తున వేసాము. అది ఇప్పటికేసి ఒక 7 days అయింది, ఈరోజుతో 7 days అవుతుంది. ఇప్పుడు ఎలా ఉందో చూనికి అనేసి మా చేను దగ్గరికి వచ్చాను. అది ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇదే అండి మా చేను. ఈ పొలం రెండు మా చేనులే. ఇదేసి 7 days అయింది, ఇదేసి 5 days అయింది. 7 daysకి వేసినది లైట్గా మొలకలు వచ్చాయి, ఇందులో ఇంకా రాలేదు. సార్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉందో చూపిస్తాను. ఇలా వస్తుంది, లైక్ ఇలా లైట్గా. అందరి పొలంలో ఇలా వస్తుందనే కాదు, మనం వేసే డెప్త్ని బట్టి ఎంత తొందర రావాలో అంత తొందర వస్తుంది. ఒకవేళ హెవీ డెప్త్లో వేస్తే కన్నా ఇత్తనము కొంచెం లేట్గా మొలకలు వస్తాయి. అండ్ ముందుకు వెళ్ళి కూడా చూద్దాము. ఇక్కడికి కొంచెం తక్కువ, ఇక్కడ తక్కువ. ఏమంటే అక్కడ పైన వేస్తే ఇత్తనం వచ్చేసింది, ఇక్కడ కొంచెం డెప్త్గా వేసినట్టున్నారు, అందుకే విత్తనం సరిగ్గా రాలేదు. ఒక పొలానికి ఒక ల్యాండ్ మార్క్ లెక్క ఉంటుంది కదా, అన్ని పొలాలు ఒకటి ఉంటాయి కాబట్టి గుర్తుపట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి మా పొలానికి మాత్రం ల్యాండ్ మార్క్ ఈ చెట్టుని చూసి గుర్తుపడాల్సిందే. ఒకవేళ చెట్టు ఉంటే కన్నా ఇంటి దగ్గర నుంచి షార్ట్ కట్లు రావచ్చు. చెట్టు లేకుంటే కన్నా ఇటు నుంచి ఒక గెట్లు ఉంటుంది, గెట్లు అమ్మడి రావాల్సి వస్తుంది. మా పొలానికి మాత్రం ఇది ల్యాండ్ మార్కు. ఇది ఎండాకాలంలో నీడు వస్తుంది, వర్షాకాలం అప్పుడు కూడా ఇక్కడ కూర్చొని ఫుడ్ అలా తిననిగా కూర్చొని చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు. అండ్ ఈ చెట్టు ఉన్న కార్నర్ నుంచి మన పొలం ఇలా ఉంటుంది. నేను లైన్కి ఇస్తాను కదా, ఇలా ఈ గెట్ ఇలా ఉంటుంది. అండ్ అవతల పొలంలో వేసి 5 days అయింది, అంటే ఇది వేసి 7 days అయితే అవతల వేసి 5 days అయింది. 5 daysకి మొలక వచ్చిందో రాలే కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం. అక్కడికి వెళ్ళి ఐ థింక్ రాకుండొచ్చు, మేబీ వచ్చిండొచ్చు కూడా. ఒకసారి వెళ్ళి అక్కడ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. ఇతల ఈ పొలం ఎలా ఉందో చూద్దాము ఒకసారి. నాకు అసలు ఇక్కడ కనిపిస్తలేదు, కొంచెం కూడా ఎక్కడ కూడా మొలిచినట్టు కూడా కనిపిస్తలేదు. సరే లోపల చూద్దాం. ఓకే వచ్చింది. ఇదిగో ఇలా వస్తుంది. 5 days అయింది, ఇలా వచ్చింది. మళ్ళీ అలాగే కప్పి పెడదాం. ఇంకో చాటు చూద్దాం, ముందుకు వెళ్ళి ఇంకో చాటు చూద్దాం. ఇక్కడ ట్రై చేద్దాం. చూడు, బయట ఏం కనిపిస్తలేదు, లైట్గా ఇలా మన్న అంటే ఓకే. ఇది కలుపు, ఇది రాలేదు, ఇక్కడ రాలేదు. ఓకే ఇదిగోండి ఇలా లైట్గా వచ్చింది చూడండి. మళ్ళీ యాస్టీజ్ ఎలా ఉన్నది అలా చేయాలా, అలా ఉంది. 7 daysకి అయితే అక్కడ బాగా కనిపిస్తుంది అవతల పొలంలో. ఇవతల పొలం అంతా 5 daysకి కనిపిస్తలేదు, బయటికి రాలేదు, ఇంకా మొలక బయటికి రాలేదు. మనం చేతితో లోపల మన్ను ఇలా అంటే అన్న మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అది 7 days ఎందుకు, ఇది 5 days ఎందుకు, రెండు ఒకటేసారి వేయచ్చు కదా అనొచ్చు. దానికి కూడా ఆన్సర్ చెప్తాను. ఆన్సర్ చెప్పడం కాదు, చూపిస్తాను. ఈ కాలువ ఉంది కదా, ఇత్తనం వేసేటప్పుడు ఈ కాలువ లేదు. ఈ కాలువ లేనందువల్ల ఇందులో ఉన్న నీళ్ళు ఎక్కడ పోనీకి లేదు. ఈ పొలంలో ఉండేది ఇది మాది కాదు, వేరే వాళ్ళది అనుకోండి. ఇందులో ఉన్న పొలం నీళ్ళు ఎక్కడ లేదు, అందుకు దీనిలో ఉన్న తేమంతా దీనిలోకి వచ్చింది. దీనిలోకి రావడం వల్ల ఇత్తనం పడనీక ట్రాక్టరు ఇరుక్కుపోనికి వస్తుంది.
అందుకనేసి అందులో మాత్రమే వేసాము. ఇదిలో ఒక 2 డేస్ తర్వాత వేసాము. 2 డేస్ ఆగి వేసాము. అందుకు 2 డేస్ లేట్ అయింది. కొంచెం అటు ఇటు అన్నాక 2 డేస్ కదా, ఒక 2 డేస్ కల్లా ఇందులో కూడా మొలకలు వచ్చేస్తాయి. అండ్ దీంతోపాటు ఒక మీకు షార్ట్ వీడియో పెట్టాను కదా, ఒక 15 డేస్ బ్యాక్, 10 to 15 డేస్ బ్యాక్ ఒక షార్ట్ వీడియో మొక్కజొన్న విత్తనాలు వేపించేటప్పుడు పెట్టాము. ఆ వీడియో, ఆ పొలం ఇప్పటికి ఎలా ఉందో వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇలా బై వాక్ వెళ్ళొచ్చు. ఇలా బై వాక్ వెళ్తే ఊరికి దగ్గరలోనే, ఊరికి ఆనుకొని ఒక పొలం పక్క నుండి ఉంటుంది. నేను చెప్పిన రూట్ ఇదే. రూట్ అంటే రూట్ కాదు, ఈ గెట్ అంబడి ఇలా స్ట్రైట్గా ఉంటుంది కదా. ఇట్లా స్ట్రైట్ ఏం లేదు, కొంచెం అటు ఇటు ఉంటుందిలే. దీని అంతా వెళ్తేనా మన ఊర్లోకి వెళ్ళే రూట్ వస్తుంది. అండ్ మన ఫస్ట్లో పెట్టాను కదా మొక్కజొన్న విత్తనం వేసి షార్ట్ వీడియోది, ఆ పొలానికి కూడా వస్తుంది. అక్కడికి వెళ్ళాక అది ఆ మొక్కజొన్న ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. ఆ పొలానికి వెళ్ళి చూపించే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికి షేర్ చేయండి. ఇక్కడ అందరు చూపించే పొలం ఉంది కదా, అక్కడికి వెళ్ళే రూటు ఇది అఫీషియల్ రూట్ కాదు. ఉందన్నారు, ఉందో లేదో మనకు ఎగ్జాక్ట్గా తెలియదు. అండ్ వర్షాకాలంలో మా చెరువు ఉంది కదా, మా చెరువు వాగు వచ్చిందనుకో, వాగు వస్తే 99% ఈ రూట్లో రాలేము. ఎందుకంటే వాగు ఆ పొలం నుంచి ఇక్కడికి వచ్చే వాగు ఇట్నే అడ్డంగా ఉంటుంది. 99% రాలేదు. 99% ఎందుకంటే కొంతమంది ఉంటారు వాగు వచ్చినా ఏమొచ్చినా ఎలా ఉన్నా కూడా వస్తారు. మెయిన్ రూట్ మాత్రం అటు పైన ఒకటి మెయిన్ రూట్ వస్తుంది. ఆ రూట్ వచ్చేట మా చెట్టుకెళ్ళి వచ్చేట వస్తుంది. ఈ వాగు అవతల ఒక చేను ఉంది, ఈ వాగు అవతల ఇంకో చేను ఉంది. ఇందరు చెప్పిన మొక్కజొన్న చేను ఈ వాగు అవతల ఉంది. ఇదే వాగు. ఇక్కడ చూడండి ప్రశాంతంగా ఉంది. దాని లైఫ్ బాగుంది, మన లైఫ్ కానీ దాని లైఫ్ మీరు చాలా మేలు. ఏం అప్పులు ఉండవు, ఏముండవు, టెన్షన్లు ఉండవు, ఏముండవు. నీ లైఫ్ బాగుంది, ఎంజాయ్ చేయి బాగా. ఈ వాగు దాడితే మన పొలాలతో పాటు వేరే పొలాలు కూడా కనిపిస్తాయి. మనది అక్కడ మధ్యలో ఉంటుంది. వచ్చేసాము మన ఇంకో పొలం దగ్గరికి. ఇదే ఈ కార్నర్ నుంచి ఇలా మళ్ళీ ఆ కార్నర్ వరకు, లైక్ ఈ కార్నర్ ఇట్లా నా వేలు వెంబడింత లైక్ ఇలా. మొక్కజొన్న వేపించి ఎన్ని రోజులు అయిందో ఎగ్జాక్ట్గా మీరే చెప్పాలి. మీరు ఎలా చెప్తారంటారేమో. ఆల్రెడీ దీన్ని విత్తనం వేపించినప్పుడు, మొక్కజొన్న వేపిస్తేప్పుడు ఒక షార్ట్ వీడియో పెట్టాను. అయినా మీరు ఎలా చూస్తారులే. దగ్గర 2 వీక్స్ అవుతుంది. 2 వీక్స్కి మొక్కజొన్న అనేది ఇంత ఎత్తు వచ్చింది. దగ్గర ఇంత ఎత్తు వచ్చింది. లైక్ ఇదే మన పొలం, అంతవరకు వచ్చింది. పక్కనున్న ఈ పొలం చూడండి ఒకసారి. ఈ పొలానికి ఎగ్జాక్ట్ అని కాదు, కమ్సే కమ్ ఒక 1 వీక్ 10 డేస్ డిఫరెన్స్. కానీ చూడండి ఏమంటే ఇది వేపించిన వెంటనే వర్షం పడడం దీనికి అడ్వాంటేజ్. మనది ఏంటంటే వర్షం పడుతుందో పడదో అనుకొని భయం మీద వేసినాము. అందుకే సరిగ్గా ఈ లైన్స్ కూడా సరిగ్గా మిస్ అయ్యాయి. చూడండి ఇక్కడ కొంచెం వరకు రాలేదు. అండ్ ఓవరాల్గా ఇలా ఉంది. అండ్ ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. అది ఫస్ట్లో చెప్పినట్టుగానే మా పొలమే కాకుండా ఒకవేళ నేను ట్రావెలింగ్ ప్లేస్కి వెళ్ళే సైడ్ కూడా పొలాలు ఎలా ఉంటాయి, ఎలా వేస్తారు అంటే ఒక్కో సైడ్ ఒక రకంగా వేస్తారు కదా, లైక్ అలా ఎలా వేస్తారని చూపిద్దాం అనుకుంటున్నాను. దీన్ని మీ అభిప్రాయంలో ఏం చెప్తారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ సిరీస్ని ఇలాగే కంటిన్యూ చేద్దునా, ఈ ఫార్మింగ్ సిరీస్ని కంటిన్యూ చేద్దునా వద్దనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇట్లు నేను మీ TSK. బాయ్.